వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి జడ్జి ఇక్కడ జస్టిస్ జితేంద్ర సింగ్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అప్రూవర్ వాంగ్మూలాన్ని నిజంగా భావించి పరిశీలన అనేది లేకుండా చేసి పెట్టారా అనేది కూడా ఆయన ఇది చేశారు. అంటే సాక్ష్యాధారాలు లేకపోయినా ఊహాగానాలతో కేసు నిర్మించారా అని కూడా ప్రశ్నించారు. అలాగే పిఎంఎల్ఏలో కఠిన నిబంధనల వల్ల వాస్తవాలను పరీక్షించక ముందే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల వ్యక్తుల యొక్క స్వేచ్ఛను విఘాతం కలుగుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే దర్యాప్తు లోపం పైన కూడా కోర్టు మౌనంగా ఉండడం ఏంటి, విధి నిర్వహణ నుంచి కూడా తప్పుకోవడమే అని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆకాశం కూలినా సరే న్యాయం జరగాల్సిందేనంటూ కూడా ఘాటుగానే విమర్శలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంతో 100% కేజ్రీవాల్ గారు 156 రోజులు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణమైంది. అంతేకాకుండా ఒక అబద్ధపు కేసుకు సంబంధించి ఫేక్ కేసుకు సంబంధించి అధికారాన్ని కోల్పోయారు. అలాగే అధికార పార్టీగా అంటే అధికారంలో సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం. అలాగే పార్టీ కూడా ప్రజల్లో కొత్త అభాసుపాలు కావాల్సి వచ్చింది. ఫైనల్గా ఇక్కడ కోర్టు నుంచి వచ్చినటువంటి దీంతో క్లీన్ చిట్ ఇవ్వడంతో కూడా వీరిపైన కూడా మళ్ళీ ఢిల్లీ ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. మరి చూడాలి, రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆపు పుంజుకొని ఢిల్లీలో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదేమైనా జడ్జి జస్వేంద్ర సింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.